చనిపోయిన అమ్మాయి ఫోన్ దొరికిందా? ఎంతగానో వెతికి చూసాం, దొరకలేదు. దాన్ని కూడా ఆ హంత కూడా తీసుకెళ్లి ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళంతా ఏమంటున్నారు? చచ్చిపోయిన అమ్మాయితో పాటు ఇంకో అమ్మాయి కూడా ఇంట్లో ఉండాలి. వాళ్ళిద్దరూ రూమ్మేట్స్. హత్య జరిగిన తర్వాత ఆ అమ్మాయి ఎస్కేప్. మేము వెతుకుతూనే ఉన్నాం. ఎవడో ఒకడో అప్పుడప్పుడు ఆ ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. అది తప్పించిపోయిన కాల్ టాక్సీ డ్రైవర్ అయి ఉంటాడని ఫోటో చూపించి అడిగితే అందరూ అతను కాదంటున్నారు. ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏ కేసుని పట్టించుకొని మీరు ఈ కేసుకు మాత్రం ఫోన్ చేశారు? ఏంటా ఇంట్రెస్ట్? చెప్తానులే. ఏంటయ్యా? ఆ అమ్మాయికి ట్రీట్మెంట్ ఇవ్వమని నేను టీ తాగడానికి వెళ్ళాను. వచ్చి చూస్తే అమ్మాయి లేదు. బాగా వెతికి చూడవయ్యా, అక్కడే ఉంటుంది. అన్ని చోట్ల వెతికి చూశాను, ఆ అమ్మాయి కనపడటం లేదు. ఇది ఒక తలనొప్ప. పెట్టాయి, వస్తున్నాను. ఏంటి అమ్మాయి మిస్సింగా? నేను చెప్పనే లేదు, మీకెలా తెలిసింది? మీరు చెప్పలేదు, మీ ఫోన్ చెప్తోంది. అతని మాటలు క్లియర్గా వినిపిస్తున్నాయి. సార్, బాలరాజ్ వచ్చాడు. త్వరగా రావయ్యా. నేనే సార్ బాలరాజుని. ఏంటి సార్ విషయం? హంతకుడిని ఎక్కించుకుని ఎక్కడ డ్రాప్ చేశావు? సార్, వాడు హంతకుడు నాకు తెలియదు సార్. స్టాండ్ లో సవారీ లేదని రౌండ్స్ పోదామని అప్పుడు ఆటో తీసుకుని బయలుదేరాను. ఉన్నట్టుండి సెకండ్ మెయిన్ రోడ్ లోకి వచ్చి ఎక్కాడు సార్. గాంధీనగర్ లో దించేసి వెళ్ళిపోయాను. గాంధీనగరా? వచ్చి నాకు ఆ చోటు చూపించు. సార్, బండిలో కస్టమర్లు వెయిట్ చేస్తున్నారు సార్. వేరే ఆటోలో వెళ్ళమని చెప్పు. వెళ్ళు, వెళ్ళి చెప్పు. స్టాండ్ లో చిన్న గొడవ, వేరే ఆటో పట్టుకుని వెళ్ళిపోమ్మా. జాబిలి నన్నొదిలిపోయేలను నా చిరుశ్వాసే ఆపేసి వెళ్ళిపోయేందుకో చచ్చిపోలేక బ్రతికున్న జ్వాలల్లే నేను రగిలేనే. పోలీసులు మన ఇద్దరిని వెతుకుతున్నారు. ఆశ్రమంలో అప్పాజీతో చెప్పాను, త్వరలో అంతా సర్దుకుంటుంది. నువ్వేం దిగులు పడుకో. సార్ నేను జాగ్రత్తగా డ్రాప్ చేస్తారు. బాబు, అప్పాజీ అక్కడ మాత్రమే కాదు, ఇక్కడ ఉన్నాడు. నేను సేఫ్గా తీసుకెళ్తాను. వెళదామమ్మా. కస్టమర్ చూడడానికి ఎలా ఉంటాడో చెప్పగలవా? చూడ్డానికి బాగా టిప్ టాప్ గా ఉన్నాడు సార్. ఓ, నీతో ఏమైనా మాట్లాడా? నోరే తెరవలేదు సార్ వాడు. ఇదిగో ఈ ఇంటి ముందే వాడిని దించెళ్ళాను. నిన్న నా ఆటోలో వచ్చిన కస్టమరు.